వెల్కమ్ బ్యాక్ నాగేశ్వర్ గారు. పదే పదే రేవంత్ రెడ్డిని ఏక్నాథ్ షిండేతో ప్రతిపక్షాలు పోలుస్తున్న పరిస్థితి సార్. సో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మా పార్టీలో షిండేలు లేరు, రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మేము పనిచేయబోతూ ఉన్నాం, నెక్స్ట్ సీఎం కూడా రేవంత్ రెడ్డే, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని చెప్పేసి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పవర్ సెంటర్స్ అన్నీ సపోర్ట్ చేయక తప్పని అనివార్య పరిస్థితుల్లో రేవంత్కి చాలా ఫేవర్గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. కానీ ఆయన ముఖ్యమంత్రి కాక ముందు కాస్త విభిన్నంగా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. సో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇటువంటి పరిస్థితి? షిండేలు లేరు, రేవంత్ నాయకత్వంలోనే మేము పనిచేస్తాము అని చెప్పి ప్రతిపక్షాలని కౌంటర్ చేయాల్సిన అండ్ ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే షిండేలు ఉన్నారని ప్రతిపక్షాలు చెప్పినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కదండి. కామ్గా ఉండలేరు కదా. సో ప్రతిపక్షాలు ప్రత్యర్థులు షిండేలు ఉన్నారని రోజు చెప్తుంటే, అందువల్ల రాజకీయ పార్టీ అనేది ఒక పెద్ద వ్యవస్థ. మీకు ఇంత సైద్ధాంతిక బలం ఉన్న భారతీయ జనతా పార్టీలోనే మీరు ఒక్కొక్క రాష్ట్రంలో తీసుకొని ఎన్ని లోకలు కనబడతాయో చూస్తాం. మీరు కర్ణాటకలో యడియూరప్ప, బసవరాజ బొమ్మాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు పక్కనే కదా. సో రాజకీయాల్లో ఒక పెద్ద పార్టీలో అనివార్యంగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో లేవో విభేదాలు, ఒకరికొకరు మాట్లాడుకున్న నాయకులు కూడా ఉన్నారు. అందువల్ల అయితే భారతీయ జనతా పార్టీకి ఉన్న గ్రేటర్ ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ వల్ల, ఐడియాలజికల్ స్ట్రెంత్ వల్ల ఆ పార్టీలో అంత బహిరంగంగా బయటపడవు. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూశాం కదా, బండి సంజయ్ పైన పేరాల శేఖర్ ఫేస్బుక్ పోస్టులు పెట్టడము, జితేందర్ రెడ్డి ట్వీట్ చేయడము, దున్నపోతుతో పోల్చడం, ఇవన్నీ మనం చూసాం కదా, కొత్త ఏం కాదు. సో రాజకీయాల్లో ఇలా ఓపెన్గానే మాట్లాడుకోవడం బీజేపీలో కూడా చూసాం. అందువల్ల కాంగ్రెస్ కెనాట్ బి డిఫరెంట్. కానీ ఓవరాల్గా మనకు కర్ణాటక, తెలంగాణ వీటిని చూస్తే ఒక స్ట్రైకింగ్ డిఫరెన్స్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక రీజనబుల్ యూనిటీ కనబడుతుంది. అంతర్గతంగా విభేదాలు ఉండొచ్చు, అంతర్గతంగా విమర్శించుకోవచ్చు, కొన్నిసార్లు బహిరంగంగా విమర్శించుకోవచ్చు. కానీ కాంగ్రెస్ స్టాండర్డ్స్తో పోలిస్తే మోర్ దెన్ రీజనబుల్ యూనిటీ. కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కొట్టుకుంటారు అని. ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో చూసాం ఇది. మీకు మధ్యప్రదేశ్లో కమల్నాథ్కు వ్యతిరేకంగా జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చూసాం. రాజస్థాన్లో అశోక్ గెలాట్కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చూసాం. నిన్నకాక మొన్న హిమాచల్ ప్రదేశ్లో సుఖ్వీందర్ సింగ్ సుక్కుకు వ్యతిరేకంగా 6 ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోవడము, ఒక మినిస్టరు ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్ సతీమణి ఆయన కుమారుడు ఆ నిరసన వ్యక్తం చేయడం, ఒక దశలో అసలు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుందన్న అనుమానం కూడా కలిగింది. కానీ కర్ణాటక, తెలంగాణలో మాత్రం కంపారిటివ్లీ రీజనబుల్ యూనిటీని కాంగ్రెస్ డెమాన్స్ట్రేట్ చేస్తూ వచ్చింది. మీకు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచాక 24 గంటల్లో ముఖ్యమంత్రి తేల్చేశారు. అదే భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీ ఉండి, పార్టీ ఆర్గనైజేషను, ఐడియాలజీ బలంగా ఉండి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నిర్ణయించడానికి 1 వీక్ పట్టింది. మరి 1 వీక్ ఎందుకు పట్టాల్సి వచ్చింది బీజేపీకి? బీజేపీ లాంటి పార్టీకి అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో తేల్చేసింది. తర్వాత అధిష్టానంతో కొన్ని చర్చ జరగక మొత్తం మీద 45 గంటల్లో ప్రకటించేశారు కదా. సో బీజేపీ ముఖ్యమంత్రులు నిర్ణయించుకోకముందే కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం కూడా చేసింది. 9th చేస్తారనుకున్నారు, 7th చేసేసారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కంపారిటివ్లీ తన గత అనుభవాల రీత్యా చూసిన, కాంగ్రెస్ క్యారెక్టరిస్టిక్స్తో చూసిన రీజనబుల్ యూనిటీని ప్రదర్శిస్తుంది. అదే కాంగ్రెస్ ప్రత్యర్థులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, డైజెస్ట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే, వారు ఊహించిన స్థాయిలో కాంగ్రెస్లో అనైక్యత లేదు. వారే కాదు, చాలామంది ఊహించిన స్థాయిలో అనైక్యత లేదు. మీరే చెప్పారు ఇంతకుముందు, ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ సీనియర్లు కానీ ఏ రకమైన ఆరోపణలు చేశారు అని. కానీ రాజకీయంగా రాజకీయ నాయకులు మోస్ట్ డైనమిక్ క్రీచర్స్. వాళ్ళు స్టాటిక్గా ఒకే రకంగా ఉండరు. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, సందర్భాలను బట్టి మార్పులకు లోనవుతూ ఉంటారు, మెటామార్ఫసిస్ అవుతూ ఉంటారు. సో అందువల్ల రాజకీయాల్లో పీపుల్ విల్ రియలైజ్ అంటే ఏది మనకు ఉపయోగము, ఏది మనకు కాదని. అందువల్ల రీజనబుల్ యూనిటీ ఎప్పుడైతే కాంగ్రెస్ డెమాన్స్ట్రేట్ చేస్తూ వచ్చిందో, తమ సహజ స్వభావానికి భిన్నంగా
అది కూడా ప్రత్యర్థులే కాదు, సాధారణ రాజకీయ పరిశీలకులు కూడా ఆశించిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఐక్యతను ప్రదర్శించగలిగారు. సో రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క పోటీ ఉంటుందని, మంత్రుల మధ్య ఉండదు, సీనియర్స్ వర్ రేవంత్, ఇవన్నీ పూర్తిగా సమసిపోయాయని అనలేదు. ఏ రాజకీయ పార్టీలో సాధ్యం కూడా కాదు. రాజకీయ పార్టీ అనేది ఒక మ్యాసివ్ అరేంజ్మెంట్ కనుక భార్యాభర్తలు కుటుంబాల్లోనే గొడవలు ఉంటాయి, ఓ చిన్న కార్యాలయంలోనే ఒకరికొరికి పడదార్చుకుంటుంటారు. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, అది కూడా అధికారము పవర్ చుట్టూ తిరిగే రాజకీయాల్లో విభేదాలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఈ యూనిటీ ప్రదర్శించడం అన్యూజువల్గా ఉంది ప్రత్యర్థులకు. అందుకే నిరంతరం షిందే పుడతాడు, షిందేలు వస్తారని షిందేల అన్వేషణ. కాంగ్రెస్లో ప్రత్యర్థుల షిందే అన్వేషణ వెనుక ఈ రాజకీయం అసలు. ఇదే కాదు, మీరు గమనించండి, చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపైన పోరాడచ్చు, కానీ అవినీతి అనే అంశం పైన పోరాడి గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా రేర్ కేసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి పైన ఇతరులు పోరాడుతుంటారు. ఎందుకంటే దేశంలో అత్యధిక కాలము కాంగ్రెస్ పార్టీ పాలించింది కనుక, భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎక్కువ కాలం పాలించలేదు కనుక ఎక్కువ భ్రష్టు పట్టడానికి అవకాశం రాలే. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పాటించింది కనుక భారత రాజకీయాలకున్న అన్ని లోపాలకు కాంగ్రెస్ సింబలైజ్ అవుతూ వచ్చింది. అలాంటి కాంగ్రెస్ కర్ణాటకలో కరప్షన్కు వ్యతిరేకంగా పోరాడే అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా కేసీఆర్ కరప్షన్ అనే అంశాన్ని ప్రధాన అంశం చేసి అధికారంలోకి వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అవినీతి ప్రభుత్వాలు నడుపుతాదన్న ఆరోపణతో దెబ్బతినే కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థులపైన అవినీతి ఆరోపణలు చేసి గెలవగలుగుతోంది. అదొక ఆసక్తికరమైన అంశం. మూడవ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే వంశపారంపర్య పాలన, ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుందని ఆ పార్టీ విమర్శ ఎదుర్కొంటుంది. అలాంటి పార్టీ తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ రూల్ అనే నరేటివ్ బిల్లు చేసి గెలవగలిగింది. అంటే తన సహజ స్వభావాలకు భిన్నంగా కాంగ్రెస్ డెమాన్స్ట్రేట్ చేయడమే ప్రత్యర్థులు డైజెస్ట్ చేసుకోకపోవటానికి కారణం. రైట్ సార్. అండ్